యేసు ప్రభులు వారు తాను బతుకున్న పరిచర్య చేసిన దినాల్లో వాక్యాన్ని ఉపమాన రీతిగా చెప్పేవారు. అంటే ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా. ఓ తప్పిపోయిన కుమారుడు, ఓ ద్రాక్ష చెట్టు ఉండేది, ఓ పొలం ఉండేది, ఒక స్త్రీకి వెండి నాణేలు పోతే వెతికింది, ఒక దాసుడికి 5 వెండి నాణేలు ఇస్తే 5 సంపాదించాడు. ఇలాగా ఉపమాన రీతిగా వాక్యాలు చెప్పేవారు. ఏది ఏమైనా వాక్యం నీకు అర్థం కావాలి. అదే పరిశుద్ధాత్మని యొక్క తాత్పర్యం. మా తాత్పర్యం, సేవకుడు తాత్పర్యం ఏమిటంటే నీకు అర్థం కావాలి. వాక్యం అర్థమయ్యి లోపలికి వెళ్ళి వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న వాళ్ళు చాలా అరుదు ఈ దినాల్లో. వాక్యానుసారంగా నడవాలని ప్రభు యొక్క ఉద్దేశం. అర్థం కావాలి నీకు వాక్యం అని దేవుడు ఉపమాన రీతిగా చెప్పేవారు. అందులో ఇదొక ఉపమానం. ఏమిటి యేసు ప్రభు చెప్పే ఉపమానం ఏమిటి అని అడిగితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలంటే విసుకక నిత్యము చేయాలి అని చెప్పాడు. యేసు ప్రభుకి ప్రార్థన అంటే చాలా ఇష్టం. ప్రార్థన చేసేవారంటే ఇష్టం. ప్రార్థించేవారు ఉన్న ఎడల దేవుడు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించేవారు ఉంటే ఆకాశ భూమిని కదపడానికి దేవుడు సిద్ధం. యెహోషువ ప్రార్థించాడు, సూర్యచంద్రుల్ని ఆపేశాడు. మోషే ప్రార్థించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. ఏలియా ప్రార్థించాడు, కర్మేలు పర్వతం మీద అగ్నిని దింపాడు. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, దేవుడికి ఒక పదం పెడతాడు, ఓ పేరు పెడతాడు. ఏమంటాడంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. మరి దేవుని వద్దకు రావడానికి కారణం ఏమిటంటే, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరైనా కానీ మోకరించి, తండ్రి నాకు ఇది కావాలి, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నన్ను కరుణించు అని ఎవరైనా అడిగితే మరి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెబుదాం. అయితే సైతానుడికి ప్రార్థించడం అస్సలు ఇష్టం ఉండదు. పాటలు పాడు, అన్నం తినకుండా ఉన్నావా, ఉపవాసం ఉన్నావా, ఉంటే ఇంకా ప్రార్థన మాత్రం చేయకు. ఉపవాసం ఉన్నావా, అన్నం తినలేదా ఎన్ని రోజులు, ఈరోజు ఎన్నో రోజు, 5వ రోజా, 14వ రోజా, 14 రోజులు తినలేదా, తినలేదు, అందుకే చూసాను సన్నగా అయిపోయినావు. ఉపవాసం బాగానే ఉన్నావు కానీ ప్రార్థన చేయకు, నీకు మస్తు పనులు ఉంటాయి అంటాడు. ఎవరు? సాతాను. నువ్వేమంటావు? నా బాధను అర్థం చేసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అంటావా? మా పాస్టర్ ఏమో ప్రార్థన చేయి అంటాడు. ఎంతగానో చేయాలి? రోజు చెయ్యాలా ప్రార్థన? రోజు చెయ్యాలా ప్రార్థన? రోజు తినకొచ్చినావు, రోజు తింటున్నావు లేదా? ఎన్నిసార్లు తింటున్నావు రోజుకి? బలం, శరీరానికి బలం. ప్రార్థన ఎందుకు చెయ్యాలి? దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయడు. అనేకమైన శోధనలు వస్తాయి. మనం బ్రతుకుతుంది ప్రపంచంలో, లోకంలో. లోకం అంటేనే శ్రమలు. ఎటు నుంచి వస్తాయో తెలీదు. ఈ శ్రమల్లో నుండి మనం తట్టుకోవాలి, గెలవాలి, క్రీస్తు యొక్క బిడ్డలుగా ముందుకు సాగాలి. లోకంలో లోకస్తులుగా బ్రతకడం వేరు,
లోకంలో యేసు ప్రభు బిడ్డలుగా బ్రతకడం వేరు, అది చాలా కష్టం. చూడండి, మీకు పుష్పం కోసం చెప్పాలి. తామర పుష్పం అని, అది ఎక్కడ పెరుగుతుంది అంటే బురదలో పెరుగుతుంది. తామర పుష్పాలన్నీ బురదలోనే ఉంటాయి. కానీ మీరు చూడండి, బురదలో పెరుగుతుంది కానీ ఏమాత్రం బురద అంటించుకోదు. మనం కూడా అలాగే ఉండాలి. లోకంలోనే ఉంటున్నాం కానీ లోకానుకున్న అపవిత్రత మనం అంటించుకోకుండా, రాత్రి మీకు చెప్పాను కదా, ఏబేలు సాక్ష్యం కలిగి బ్రతికాడు, సాక్ష్యం కలిగి చనిపోయాడు. అతడు చనిపోయినను మాట్లాడాడు, బ్రతికే ఉన్నాడు. అట్లా ఉండాలి మనం. స్తోత్రం చెప్దాం. ప్రార్థన అంటే సైతానికి చాలా భయం, అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు ఎన్ని పాటలు పాటు నీతో పాటు తాళం వేస్తాడు. నువ్వెంత వాక్యం చెప్పు, నీకంటే మహాజ్ఞాని వాక్యంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు కిందకు దూకే దూతలు వచ్చి పట్టుకుంటారంటే 91 కీర్తనలో రాయబడి ఉంది కదా, కిందకు దూకే ఉంటాడు. అంటే నీకు తెలియపోయిన వాక్యం వాడికి బాగా తెలుసు. ప్రార్థన రాదు, ప్రార్థన వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ దేవుని సన్నిధి దిగుతుంది. స్తోత్రం చెబుదాం. ప్రార్థన అగ్ని, ప్రార్థన చేసినప్పుడు అగ్ని మన చుట్టూ ఉంటుంది. ప్రార్థనకి సైతానుడు కాలిపోతాడు, సాతాను తంత్రములు కాలిపోతాయి, సాతాను శోధనలు కాలిపోతాయి, సమస్యలు అడ్డిలిపోతాయి, ఆపదలన్నీ తొలగిపోతాయి. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు అన్నీ తొలగిపోతాయి. అందుకే దేవుడు మరీ 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 భూమి మీద తాను సేవ చేస్తున్న దినాల్లో 3.5 సంవత్సరాల కాలంలో ప్రభు చెప్పాడు, ప్రార్థన చెయ్యండి పిల్లలారా, సంగమా ప్రార్థన చెయ్యండి. ఎలా చెయ్యాలో తెలుసా? విసుకక నిత్యము చేయాలి. సంగమా ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ఎంతో అవసరం. ఆ ప్రార్థనలో విసుగుదలని రాకూడదు. ప్రార్థనలో విసుగుదల రాకూడదు. చేస్తున్నాం కదా, చేసిందే చేస్తున్నాం కదా, దేవుడికి ఏమన్నా చెవులు లేవా? మరి మరి చెప్పి 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 పాటర్ గారికి అట్లా అంటాడు, చెప్పు మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు, నీ అవసరాలు ఏంటో చెప్పు, నీ కష్టం ఏంటో చెప్పు, నీ ఇబ్బంది ఏమిటో చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు అని మాట మాటికి చెప్తా ఉంటుంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి మనం దేవుడికి? చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఆయనకి ఇసుకురాదా? మనకి ఇసుకురాదా? దేవుడు చెప్పాడు, విసుకక ప్రార్థన చేయి. కొన్ని ప్రార్థన అంశాలు వెంటనే జవాబు వస్తాయి, కొన్నాటికి టైం పడుతుంది. కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు వస్తుంది. కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే వెంటనే జరిగిపోతాయి. కొన్ని కార్యాలు నెలలు సంవత్సరాలు కూడా పడతాయి. అరే ఆ సిస్టర్ గారికి వెంటనే అయిపోయింది పాటర్ గారు, మరి మాకెందుకు కావట్లేదు అని కాదు. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు టైం పడుతుంది. ఎప్పుడవుతుందో ఆ తండ్రికే తెలుసు. మనం ఏం చెయ్యాలి? విసుకక నిత్యము ప్రార్థన చేయి. విసుగకూడదు. మస్తు చేస్తున్నాం ప్రభా, నువ్వు అందరికీ వాళ్ళకి కొంతమందికి ఇదో బాధ, వాళ్ళకి రాలేదని బాధపడరు, పక్కోడికి ఏదైనా కార్యం జరిగితే కుళ్ళిపోతారు. దేవుని పిల్లలారా, నిన్ను ఇట్లా అట్లా ఉంచేవాడు కాదు, భూషణ కిరీటముగా నెత్తిమి. ఎఫ్రాయిం అంటే అర్థం ఏమిటో తెలుసా? కిరీటం, చిరస్త్రాణం, కిరీటం నెత్తి మీద పెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని పైన పెట్టుకునే దేవుడు కానీ, మనల్ని కింద ఉంచే దేవుడు, మనల్ని తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు, మన చెయ్యి పైన పెట్టే దేవుడు కానీ కింద పెట్టే దేవుడు కానే కాదు. ఆరోగ్యంతో ఉంచుతాడు కానీ అనారోగ్యాలు పాలు చేసే దేవుడు కాడు. ఆ దేవుడు కలిగి ఉన్నందుకే మనం దేవుని స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు సనగొద్దు.
విసగొద్దు. నీ పని ఏమిటి? ప్రార్థన చేయటం. ప్రార్థన అనేది బింగారుగా ఉద్రేకంతో 2 రోజులు చేసి 3వ రోజు సతికిలు పడేది కాదు. అదంతే ప్రసవ వేదన. అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. విత్తు, ఉదయమందు విత్తు, సాయంకాలం మందు విత్తు. పొద్దున్న ప్రార్థన చేయి, సాయంకాలం మందు ఏది ఫలిస్తుందో నీకు తెలియదు. 2 కూడా ఫలించవచ్చని ప్రభువు చెప్తున్నారు. స్తోత్రం చెప్దాం. చాలా అవసరం. ప్రార్థనలో నీకు పట్టుదల కావాలి. మరి ప్రాముఖ్యంగా సహనం కావాలి. నువ్వు అనుకున్నది దేవుని యొద్ద నుండి పొందుకునేంత వరకు ప్రభువుని అలాగ అడుగుతూనే ఉండాలి. నేను ఏ పనైనా సరే వెంటనే చేయను. నేను ఒక పని ప్రారంభించడానికి ముందు ప్రార్థన ప్రారంభిస్తాను. స్తోత్రం చెబుతాం. పని ప్రారంభించడానికి ముందు ప్రార్థన ప్రారంభిస్తాను. ఎవరికి తెలియదు పాస్టర్ గారు ఏంటి ఈ పర్ణశాల 33 రోజుల్లో కట్టిండు, గా చర్చి 3 నెలల్లో కట్టేసిండు, ఇలా అనుకున్నాడు, ఈ సిస్టమ్ అంతా కొనేసిండు అనుకుంటారు. అట్లా కాదు. దాని వెనకాల కొన్ని నెలల ప్రార్థన ఉంటుంది. దాని వెనకాల కొన్ని సంవత్సరాల ప్రార్థన ఉంటుంది. ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగు అని అన్నాడు. వీళ్ళు అనుకుంటారు, అబ్బో ఏలి ఎట్లా అంటే అట్లా జరిగిందే అని అనుకోవచ్చు. దాని వెనకాల 3.5 సంవత్సరాల ఒక పూట ఉపవాసం ఉంది. దాని వెనకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎవరో చూడట్లే. ఏలియా సారెపెత్తులో ఉన్నప్పుడు, కేరూతు వాగు దగ్గర ఉన్నప్పుడు అతను చేసిన ప్రార్థన ఎవరికి కనబట్టలే. కర్మేలు పర్వతం మీద యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి, యెహోవా అగ్ని దిగి వస్తుందనగా చిన్న ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చింది. అరే ఇంతలా జరిగింది. దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఓ దైవజనుడు సహనం ఉంది. బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా తొందరపడకూడదు. అందుకే దేవుడు ఏమంటాడు, తొందరేమీ లేక దేవుని సన్నిధాన వర్తనులై ఉండండి, కనిపెట్టుకోనండి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా ప్రభువు కొరకు కనిపెట్టుకోనండి. దాసుడు తన యజమానుడి తట్టు చూచినట్లుగా, దాసురాలు తన యజమానురాలు తట్టు చూచినట్లుగా దేవుని తట్టు చూడండి. దేవుడు తగిన సమయమందు మనకు సమాధానము ఇస్తాడు. ఎప్పుడు కూడా విసుకవద్దు. ప్రార్థన ఆపద్దు. విసుకవద్దు అనే దానికి అక్కడ ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఓ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక బాధ వచ్చింది. ఆయన ప్రతివాదికిని ఆమెకిని ఏదో సమస్య వచ్చింది. ఆమె విధవరాలు, ఆమెకి ఎవరూ లేరు. మీరు వినండి, ఎవరైనా అన్యాయంగా వెళ్ళేవారు ఎలా వెళ్తారు? వెనకాల ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ జోలికి వెళ్తారా? విధవరాలు ఉన్నదనుకోండి, ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళే. పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళే. స్తోత్రం. వెనకాల 10 మంది వాళ్ళు ఏళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. అయితే ఒక్క విషయం ఏనండి, విధవరాలు పక్షమున వాద్యమాడే దేవుడు. స్తోత్రం. అనాథుల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, బీదల పక్షాన పోరాడే దేవుడు, దరిద్రుల పక్షమున ఉండే దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి న్యాయాధిపతి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇతనికి న్యాయం ఏమిటో తెలియదు. ప్రజల యొక్క న్యాయాన్ని పట్టించుకునేవాడు కాదు. ప్రజల క్షేమాని కోసం ఆలోచించేటువంటి సబుద్ధి కలిగిన వాడు కాడు. ఇతని జీవితం ఇతనిది. కానీ ఈమెకి న్యాయం కావాలని ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని అడిగింది. అయ్యా, నాకు న్యాయము తీర్చుమని ఆమె చెప్పాను. అప్పుడు అతడు అన్నాడు, కొంతకాలమైన తర్వాత రా అన్నాడు. మళ్ళా వచ్చింది. మళ్ళా అడిగింది. రేపురా అన్నాడు. రేపు వచ్చింది. ఎల్లుండిరా అన్నాడు. ఎల్లుండి వచ్చింది. అలా కొంతకాలమే గడిపేశాడు. ఆమెకి న్యాయం తీర్చకుండా కొంతకాలం అయిన తర్వాత అతను అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడని వాడిని, మనుష్యును లక్ష్య పెట్టవాడిని అయినప్పటికీ
ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకెనను. స్తోత్రం చెప్దాం. ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి అనుకుంటున్నాడు, నేను అన్యాయస్తున్నే, న్యాయం చెయ్యనని అందరికీ తెలుసు, కానీ ఈమెంటి నా దగ్గర న్యాయం కోరుతుంది, నా దగ్గరకు వచ్చి న్యాయం కోసం అడుగుతుంది. ఈమెం చేస్తుందంట, మాటి మాటికి నా దగ్గరకు వస్తుంది. స్తోత్రం చెప్తాం. మాటి మాటికి నా దగ్గరకు వస్తుంది. నా దగ్గరకు వచ్చి ఈమె గోజాడుతుంది. నా దగ్గరకు వచ్చి ఈమె ఊరికి అట్లా చూడట్లే, ప్రాధేయపడుతుంది. అయ్యా, నా సమస్యను బట్టి నేను ఎంతో బాధతో ఉన్నాను, నా ఇబ్బందిని బట్టి నేను ఎంతో నలిగిపోతున్నాను, నాకెవ్వరూ న్యాయం తీర్చట్లేదయ్యా, ఇప్పుడు నీ ఒక్కడివే నాకు న్యాయం తీర్చోడు, ఎందుకనగా నువ్వు న్యాయాధిపతివయ్యా, నా ఎందుకు కనికరించయ్యా అని గోజాడుతుందంట. స్తోత్రం చెప్దాం. బిడ్లారా, ఈ ఉపవాస ప్రార్థనలో 40 దినాల్లో ఒకే అంశం మాటి మాటికి నువ్వు ప్రార్థన చేస్తున్నా చూడు, అది నీకు చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. పెద్ద పెద్ద బండలు కూడా పగిలిపోతాయి, కొండలు కూడా చిట్లు పోతాయి, ఎలాంటి సమస్యలైనా కరిగిపోతాయి. మాటి మాటికి సమస్య ఎంత పెద్దదైనా నీ దృష్టికి అది చిన్నదిగా చేసుకుని దేవుని పాదాల దగ్గర పెట్టుకుంటూ ఉండాలి. దేవుడు దాన్ని చూసి దాన్ని తీసివేస్తే నీ బ్రతుకంతా సమాధానం. మాటి మాటికి అనుకోవచ్చు, నీ మనసు అనొచ్చు, మాటి మాటికి గదే చేస్తావా, ఇంకా వేరే ప్రార్థన చేయవా, గదే చేస్తావా, మాటి మాటికి మీ ఆయన కోసమే చేస్తావా, తాగుడు మానాలి, తాగుడు మానకపోతే నష్టమా, ఏదో తాగుతాడు, గ్లాసు తాగుతాడు, 2 గ్లాసులు తాగుతాడు, అట్లనా. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. భర్తలు తాగుతుంటే పక్కన నిలబడి చూస్తున్న భార్యలకు ఉంటుంది అసలు శిక్ష. కొంతమంది భార్యలు భర్తలు తాగుతుంటే పకోడీలు వేసి పెడతారు, పకోడీలు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. భర్తలు తాగుతుంటే భార్యలు వాళ్ళ కోసం పోరాడాలి. ఎందుకనగా తాగుడు ఆరోగ్యం సమస్య, తాగుడు ఇంటి సమస్య పక్కన పెడితే తాగుమూతులు ఎవరు పరలోక రాజ్యాన్ని పోరు. తాగుమూతులు ఎవరు? కొంతమంది ఇల్లు బారుకిం చేసేసుకుంటారు, సీసాలే, ఇంట్లో ఇప్పుడు సీసాలు పెట్టుకుని తాగుతూ కూర్చుంటారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారనే జ్ఞానం ఉండదు, ఇల్లు బారులు చేస్తారు. ఆడపిల్లలు ఉన్నారు, కనీసం యవ్వనస్తుల పిల్లలు ఉన్నారు, పెరిగిన యవ్వనస్తులు ఉన్నారు, వాళ్ళు ఎదురుకుండా తాగకూడదు. పెరిగిన యవ్వన బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళు ఎదురుకుండా తాగకూడదు. ఇరుగు పొరుగు గారు ఏమనుకుంటున్నారు? మాటికి అదేనా నీ ప్రార్థన? అది చాలా అవసరమైన ప్రార్థన. నీ భర్త మారాలని చేసే ప్రార్థన చాలా అవసరమైన ప్రార్థన. నీ యవ్వన బిడ్డలు యవ్వనస్తులు తప్పిపోతున్నప్పుడు తల్లి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, మాటికి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నా యవ్వన బిడ్డ మార్చని ప్రార్థన చేయవా? నా భర్త మారాలని ప్రార్థన చేయవా? భారం నీకు లేదా? గోజాడే మనస్తత్వం నీకు లేదా? తిరగనివ్వనా? తాగనివ్వాలా? తాగి రోడ్డంట పడవాలా? వీడు మారడు అని వదిలేసారా? అందరూ మారుతారు కానీ ప్రపంచంలో మా ఆయన మారడు అని సర్టిఫికెట్ ఇచ్చేసావా? ఇలాగే ఒక పాస్టర్ గారి దగ్గరికి ఓ తల్లి వచ్చింది. పాస్టర్ గారు, నా చిన్న ప్రార్థన అవసరత, దయచేసి మీ చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంటగా, చెయ్యండి అని చెప్తుంది. ఏమంటావు అంటే, నాకు ఒక బిడ్డ, ఒకే ఒక బిడ్డ, మా ఆయన గారు గవర్నమెంట్ ఆఫీసరు, మా 2 కొడుకులు ఇంజనీర్లు, ఒకే కూతురని అల్లారు బుద్ధిగా పెంచాం. ఏం అడిగితే అది ఇచ్చాం, ఏం చీర కావాలితే ఏం కావాలితే అది కొన్నాం. ఇప్పుడు ఈమె ఇంటి పట్టు పట్టకుండా రోడ్డు అంట, లాడ్జీలు వెంట అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది. అందుకే నేను మరలా చెప్తున్నాను, యవనస్తులకి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసేయండి, చాలా అవసరం. జారత్వములు జరగకుండా నిమిత్తము వివాహములు అవసరం.
వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసి ఆ డబ్బులు మనం తినాలి. ఈలోగా ఉన్న కాస్త వయసు అయిపోతుంది. 28, 29 సంవత్సరాలు నీ కూతురుకు ఉందనుకో, నీకు అల్లుడు ఎన్ని సంవత్సరాలు రావాలి? అల్లుడిని ఎన్ని సంవత్సరాలు తీసుకొస్తావు? అల్లుడిని 30 సంవత్సరాలు పైబడినోడే దొరకాలి కదా. కుర్ర చిన్నోళ్ళు చేయవు కదా, ఆడపిల్ల పెద్ద మగపిల్లడు చిన్నోడు చేయవు కదా, అది బైబిల్ విరుద్ధం కదా, తప్పది, చేయకూడదు అట్లా. ఆదాం పెద్దోడా అవ్వ పెద్దదా? కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకో, లవ్ మ్యారేజా? ఎంత వయసు అబ్బాయిది? జస్ట్ నాకన్నా 4 years చిన్నోడు అంతే, నేనే పెద్దదాన్ని. లవ్ మ్యారేజ్, జస్ట్ 4 years చిన్నోడు. అందుకే అరే బాలు అని పిలుస్తాను. జస్ట్ 4 years చిన్నోడు అంతే. తప్పు. ఆడది చిన్నదిగా ఉండాలి, మగవాడు ఇలాగా. ఆమె జీవితం రోడ్డు పాలైపోయింది. ఆ నాన్నగారితోటి అన్న వాళ్ళకి తలవంపులుగా బతుకుతుంది. ఎవరు చూసినా ఆమె కోసం చెప్పడం. చూడండి, ఆడపిల్ల వల్ల వచ్చిన మచ్చ ఆ ఇంటికి ఎప్పుడు తొలగిపోదు. అనుకోవచ్చు నేను చేస్తుంది ఎవరికి తెలియదని అనుకోవచ్చు, కానీ ఎవ్వరు కూడా దాన్ని దాయలేరు. స్తోత్రం చెప్దాం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే అవతల 2 బయట పడక తప్పదు. స్తోత్రం. అల్లుడు చెప్పరే, ఇలా తలవంపులుగా వస్తుందని ఆ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా నా కూతురు నేను మర్చిపోలేకపోతున్నాను, నాకు తలవంపులు వస్తున్నాయి. ఆమె సావాలి, లేకపోతే మేము సావాలి. ఇక మారడం అంటే జరగదు. ఆమె సావాలి, మేమన్నా సావాలి, లేదా మేము ఈ ఊరి నుంచి అని ట్రాన్స్ఫర్ పోవాలి. మా బతికిలా ఉంది, ప్రార్థన చేయండి అయ్యా. అమ్మా, నీ కూతురు చెడిపోయింది, పాడైపోయింది, నీ కూతురు మారాలని ప్రార్థన చెయ్యమ్మా, నీ ఇంటికి రావాలని. అది వచ్చినా నేను రానివ్వను సార్, నేను రానివ్వను, నేను చచ్చేంత వరకు దాన్ని క్షమించను. లేదమ్మా, మారి నీ ఇంటికి వస్తుంది అని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి, నీ కూతురుని దేవుడు నీకు ఇస్తాడు అన్నప్పుడు అక్కడ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, నా కూతుర్ని క్షమించే మనసు నాకు ఈ విధంగా ఇచ్చే తండ్రి, నా కూతురు నేను క్షమించలేకపోతున్నాను, నా కూతుర్ని క్షమించే మనసు నాకు కావాలని ఏడ్చి ప్రార్థన చేసి ప్రతిరోజు ఆ హృదయంలో మాటిమాటికి గోజాడుతూ, అయ్యా నాకు ఒకే కూతుర్ని, ఆ కూతురు నాకు కాకుండా పోతుంది, కూతురు కోసం ప్రార్థన చేస్తున్నానని 3 నెలలు ప్రార్థన చేసింది. 2 నెలలు. ఒకరోజు ఈ లాడ్జీల వెంట తిరిగే ఈ చెల్లెమ్మ ఆ మనసు అనుకుందంట, నా జీవితం ఎట్లా అయిపోయింది, నా బ్రతుకేంటిలా అయిపోయింది, నేను ఎవరి కోసం బ్రతకాలి, అమ్మ దూరం అయిపోయాయి, నాయన దూరం అయిపోయాయి, ఇదేమో లాడ్జీలు బ్రతుకైపోయాయి, చాలే ఈ బ్రతుకు చాలించేద్దాం, చచ్చిపోదాం అనుకుని ఓ పెద్ద రివర్ నది దగ్గరికి వంతెన మీదకి వెళ్ళింది. మస్కు చీకట్లు, ఇంకా వెలుగు రాలేదు, చీకట్లోనే చచ్చిపోదామని వెళ్ళింది. ఆ మనసు ఎందుకో తడుతుందట. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను చాలా బాగా పెంచింది, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఒక్కసారి మా అమ్మకి నా ముఖం చూపించి, మా అమ్మను చూసి చచ్చిపోదాంలే, అయినా మా అమ్మ నన్ను లోపలికి రానివ్వదు, అలా కనబడి వెళ్ళిపోదామని ఇక మస్కు చీకట్లో కొంచెం తెల్లవారుతున్న క్షణంలో ఆ డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టిందంట. ఈమె తల్లి ప్రార్థన చేసుకుంటుందంట. ఎప్పుడు 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 చెప్పండి, ఎప్పుడు
మస్కులు అంటే పొద్దున్న 9 గంటలకి. మస్కు అంటే మనం ఎప్పుడు లెగుతాం అప్పుడే మస్కు. కొంతమంది తెల్లగట్ల ప్రార్థన మర్చిపోయారు ఇళ్ళల్లో. లేచిన వెంటనే సీపురు గట్ట పెట్టుకుంటారు, బాసిల దగ్గరికి వెళ్తారు. కొంతమంది లేచిన వెంటనే వాట్సాప్ ఎవరు పంపారు, ఓకే స్తోత్రం బాలేదు. లెగిసిన వెంటనే ఫోన్లు పట్టుకుంటుండే దరిద్రమైన లోకంలో బతుకుతున్నాం మనం. లెగిసిన వెంటనే ఫోన్ దగ్గరికే, ఇంకెక్కడ కాదు. ఆ కాలంలో భక్తులు లెగిసిన వెంటనే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే రోజులవి. ఇప్పుడు లేచిన వెంటనే మొన్న ఒక తమ్ముడికి ఫోన్ చేశాను, 9:30 అవుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది. హలో, యారా ఇంకా లేవలేదా? లెగుస్తున్నాను అన్నప్పుడే పాపం మనం టైం చూసుకోలేదు. నేను 7 గంటలకే ఫోన్ చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. టైం చూస్తే 9:30. చాలా ఇళ్లలో నుండి నిద్ర దయ్యం పనిచేస్తుందండి ఎక్కువగా. చాలా ఇళ్లలో ఈ దీన్ని ఏమంటారు, నిదురు దయ్యమేనా, సోమరిపోతు దయ్యమా, నిద్రాత్మే. వీళ్ళకి మత్తు తేల్దాం. రాత్రి 11-12 గంటల వరకు వీళ్ళు పడుకోరు. తప్పు అది అక్కడ జరుగుతుంది. 11-12 గంటల వరకు చీటింగ్లు, చాటింగ్లు, టీవీలు, రకరకాల కబుర్లు, సుత్తి కబుర్లు, సోదు కబుర్లు. 12 గంటల వరకు నిద్రపోకుండా తెల్లగట్ల లేచి ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? అలవాటు ఉందా? లేచి తెల్లరగట్ల లేచి ప్రార్థన చేసి అలవాటు ఉందా? బిడ్డలారా, తెల్లవారుజామున ప్రార్థన, వేకుజాము చేసే ప్రార్థన చాలా వెలుగు. శోధనలో నుండి మనం తప్పించబడతాం. స్తోత్రం చెప్దాం. ఆ అమ్మాయి వచ్చినప్పటికీ ప్రార్థన చేస్తూ ఉందంట. ఎవరు ఈ టైంలో తలుపు కొడుతున్నారని తలుపు తీసేటప్పటికీ, తల్లి తలుపు తీసేటప్పటికీ భయంతో ఓ చూపు చూసి, మా అమ్మ నన్ను కొడుతుంది, వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నవ్వుతూ ఆనందంతో బిడ్డా బిడ్డా అన్నప్పుడు ఆ బిడ్డ ఆశ్చర్యపోతున్నట్టు, ఇదేంటి ఇలాగ నన్ను ఆహ్వానిస్తుంది, నన్ను కొడతా తిడుతుంది అనుకో. బిడ్డ రా బిడ్డ, నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఆ దేవుడు కరుణించాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానంటే ఆమె అనుకుంది, అమ్మా నేను బ్రతకడానికి యోగ్యత నాకు లేదమ్మా, నేను చచ్చిపోవాలమ్మా, నన్ను లోపలికి పిలిచి మీ పరువు పోగొట్టుకునంటే, లేదు దేవుడు నిన్ను క్షమిస్తాడు రా అని ఆ అమ్మాయికి మంచి స్నానం చేయించి, మంచి బట్టలు కట్టించి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి బాప్టిజం తీసుకుని సండే స్కూల్ టీచర్ అయ్యి ఓ పాస్టర్ గారిని పెళ్లి చేసుకుని గొప్ప పాస్టర్గా సేవ చేస్తుంది. అప్పుడు చప్పలు కొట్టలు చెప్దాం. చల్లా చెదిరైపోయిన జీవితాల్ని మంచి జీవితం ఇచ్చేది. తప్పులోనే బతకాలనుకోవడమే తప్పు. తప్పును తెలుసుకుని నీతిగా బ్రతకడం మంచిది. అవకాశం ఎక్కడ దొరుకుతుందో తప్పు చేయడానికని కొంతమంది ఎదురు చూస్తారు, తప్పు కోసం ఎదురు చూస్తాడు. తప్పు కోసం ఎదురు చూసే వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నీతి కోసం బతకడానికి సృష్టిలో కూడా దేవుడికి ఎన్నో అవకాశాలు. రాత్రి చెప్పాను, ఏబేలు నీతి కారణం దేవుని యొక్క సృష్టి. స్తోత్రం చెప్దాం. విసుకక నిత్యము ఆ స్త్రీ అట మాటి మాటికి గోజాడేదట దేవుని దగ్గరికి వచ్చి. మీరు ఏదైతే మీ కుటుంబంలో అవసరమో అది మాటిమాటికి దేవుడికి చెప్పాలి. ఎందుకో తెలుసా? ప్రభు ఏమన్నాడంటే చూడండి 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకుని వారు, చూస్తున్నారా, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. స్తోత్రం చెప్దాం. మనం గమనించాలి, దేవుడు ఎందుకు విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నాడు అని అంటే, దేవుడు మొట్టమొదట చాలా మంచివాడు. ఆ అన్యాయస్తుడు లాంటి వాడు కాడు. చాలా మంచివాడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, వాత్సల్య సంపూర్ణుడు. అందుకే
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడైనా నా దగ్గరికి రండి అంటున్నాడు. ఎలాగా? ఉపవాసం ఉండి రండి. మామూలుగా వస్తే కాదా అంటే ఉపవాసములో ఉన్నంత బలం మరి దేంట్లో కూడా లేదు. స్తోత్రం చెబుదాం. ఎలా రావాలంట? కన్నీరు విడుస్తూ. ఏం చేయాలంట? చెల్లమ్మా, అన్నా, ఏమనుకోకో, ప్రశ్న వేస్తాను నీకు. ఈ 14 రోజుల్లో ఒక కన్నీరు బొట్టైనా వచ్చిందని కళ్ళల్లో నుంచి ఏం చేయాలి? ఇలాగే పాటర్ గారు కన్నీరు గార్చి ప్రార్థన చేయటం, మీలాంటి తమ్ముడు ఒక ఆయన వత్త డ్రమ్ దగ్గరికి వెళ్ళి ఒక నీళ్ళు ఇలా పాటర్ గారు అనుకునేవాడట, అందరికన్నా ఎక్కువ కన్నీరు గార్చిన మా తమ్ముడు స్తోత్రం అనేవాడట. హల్లెలూయా. ఒకరోజు ఇలాగే ఒక ఆమెలోంచి తెక్కారిపోతున్నాయి కన్నీళ్ళు. ఏమేమి తల ఏడిచేస్తుంది మా సిస్టర్ అనుకున్నాను నేను. అవి నిజం చూస్తే కన్నీళ్ళు కాదు, అని ఆకలింపినప్పుడు కూడా కొంచెం నీళ్ళు వస్తాయి తెలుసా మీకు? ఆకలించినప్పుడు వస్తాయి నీళ్ళు. ఆమె తెగ ఆవలిస్తుంది, తెగ నీరు గారుతుంది, తెగ నీరు గారుతుంది. నేను అమాయకుని కాబట్టి నన్ను ఇలా మోసం చేసేస్తున్నారు మీరు. నేను అనుకున్నాను నీరేట అలా గారిపోతుంది, తెగ ప్రార్థన చేసేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆకలింపుల ద్వారా వచ్చే నీళ్ళు అవి. స్తోత్రం చెబుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ. చాలండి. ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము నిన్ను పాడు చేస్తుంది లేదా నష్టానికి గురి చేస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖము నీకు తెలియకుండా అనేకమైన మేలులు నీకు ఇస్తుంది. కన్నీరు విడిచాను. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి చేసే ప్రార్థనంత ఫలవంతమైనది మరొకటి ఏమీ లేదు. హిజ్కియా కన్నీరు విడిచాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు విడిచి దేవుని పాదాలు తుడిసింది, పుణ్యస్త్రీగా మార్చి పంపించాడు. హల్లెలూయా. ఇలాగ కన్నీటితో ఉపవాసం ఉండి మనపూర్వకంగా నా యుద్ధకు రా అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడంట? కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు ఆయన. చూడండి, రాయబడ్డ చూడండి, యోవేలు గ్రంథం 2:13 ఏముంటుందంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడునయుండి తాను చేయునుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. స్తోత్రం చెబుదాం. దేవుడు కోసం ఎంత అమూల్యమైన మాటలు చెప్పారు. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి లాంటి దేవుడు కాదు మన దేవుడు. స్తోత్రం. మన దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు, శాంతమూర్తి మన ప్రభు. కరుణ చూపించడానికి అందుకే అంటాడు రోమాపత్రికలో, తనకు ప్రార్థన చేయవారు అందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఈ మాట మీద పాట కూడా రాసాం మనం. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడ నీవు, కృప చూపుట. నన్ను ప్రార్థన చేయవారు అందరికీ దేవుడు ఏం చూపుతాడట? కృప చూపుతాడట. ఎవరికి చూపుతాడట కృప? ప్రార్థన చేసేవారికా, ప్రార్థన చెయ్యని వారికా? అందుకే అంటున్నాడు విసుకక నిత్యము. బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఇది. ఉపవాసం మాత్రం కాదు, మీరు గమనించండి. కేవలం మనం అన్నం తినేసి మానేసి బైబిల్ పట్టుకుని చర్చిలో కానీ కూర్చుని వెళ్ళిపోయేది కాదు. ప్రార్థన ఒక దీక్ష, ప్రార్థనా దీక్ష. నీకేం కావాలి? నీ ఆత్మ సంబంధమైన విషయాలు, నీ శరీర సంబంధమైన కష్టాలు, మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి గోజాడుతూ రావాలి. స్తోత్రం.
ఎందుకనగా నీ దేవుడు అన్యాయస్తుడు లాంటి న్యాయాధిపతి కాదు, నీకు మరింత త్వరగా కృప చూపుటకు. ఎందుకో కారణం కూడా చెప్పాడు. ఎందుకంటున్నాడంటే నీవు ఏర్పరచుకున్న బిడ్డవి. స్తోత్రం. 7వ వచనంలో ఉంది, దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రములు తన్ను కూర్చు మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. స్తోత్రం. నువ్వు గమనించాలి, నేనెందుకు విసుగక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడంటే నీకు ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే నువ్వు సామాన్యమైన బిడ్డవు కాదు, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డవి. 40 దినాలు ఉపవాసం అందరూ ఉండలేరండి. హల్లెలూయా. అది ఒకవేళ ఈజీ కావచ్చు, డిఫికల్ట్ కావచ్చు, అందరూ ఉండలేరు. దేవుని కృప, దేవుడి మీద మనసుంటేనే తప్ప ఉండలేరు, నడిపించలేరు. ఉండలేరు. నేను బలహీనుణ్ణి, చాలా బలహీనుణ్ణి. టైంకి అన్నం తినకపోతే మాత్రం నా శరీరం ఆటోమేటిక్గా వెళ్ళి డౌన్ అయిపోతుంది. ఎక్కడున్నా నాకు టైం పడిపోవాలి. బలహీనుణ్ణి నేను 14 దినం వరకు నడిచానంటే ఆయన కృపే. మీరు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారంటే ఆయన కృపే. డ్యూటీకి వెళుతూ కూడా ఉపవాసం ఉన్నారంటే ఆయన కృపే. అందరూ ఉండలేరు. తిండి మానేసి బతకడం వేరు, తిండి మానేసి కొంతమంది 3 రోజులు ఉంటారు. ఉపవాసం, దేవుడి పేరట ఉపవాసం చేయడం అనేది చాలా 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 శోధన జయించడం, ముందుకు రావడమే. నేను మొన్న చెప్పాను, ఉపవాసం సైతాను శోధన అని 3 విధాలుగా చెప్పాను. ఆకలి, నీరసం కలుగు చేస్తుంది. రెండోది ప్రార్థన లేట్ చేసిన అసహనం కలుగు చేస్తుంది. మూడోది నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ ఇంట్లో గందరగోళం పుట్టిస్తాడు, గొడవల్లోకి రప్పిస్తాడు, జగడాల్లోకి పంపిస్తాడు. బహు మెలకుగా ఉందుదుముగాక. మనం ఎవరమి ఏర్పరచుకున్న బిడ్డలమి. ఏర్పరచుకున్న బిడ్డలైన మనం మొరపెడితే ఇంకా త్వరగా మీకు న్యాయం చేకూరుస్తాడు కదా. ఎందుకనగా మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మీకోసమే కదా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, మీకోసమే కదా ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించండి. ప్రార్థన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకండి. విసుకక నీవు ప్రార్థన చెయ్యాలి. అనుకోవచ్చు, అన్నిసార్లు చెయ్యాలా, అన్నిసార్లు చేస్తేనే కానీ ఉండదా అంటే ఖచ్చితంగా నీకు జవాబు వచ్చేంత వరకు నువ్వు చెయ్యాలంతే. ఇది విశ్వాస మర్మము, భక్తి మర్మం. ఆమేన్. నీకు జవాబు రావాలి. మీకు తెలుసు, మా సహోదరి సూసైడ్ అటెంప్ట్ చేసింది. బాడీలో 70%, 75% కాలిపోయింది. డాక్టర్లు అన్నారు కష్టం అన్నారు. ట్రీట్మెంట్ ఎవరో చేయలేదు, అలా పాడేశారు బాడీని. ఏదో సిలిండర్ పెట్టారు, వదిలేశారు. కష్టం, బతకడం కష్టం అన్నారు. అప్పుడు జూన్ 3వ తారీఖు ప్రభు బల్ల ఇచ్చాను. నేను ప్రభు బల్ల ఇచ్చి కొంచెం అన్నం తిని కుర్చీలో కూర్చుంటే నాకు ఫోన్ వచ్చింది. వెంటనే నేను బయలుదేరాను. తెల్లారి గంటల ఉదయం 10:30, 11 గంటలకల్లా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఆధార్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు చూసుకుంటున్నారు. ఇక ఆమె చనిపోతే పరిస్థితి ఏమిటి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. చిన్న బిడ్డలు ఉన్నారు 2. ఇక లోపలికి వెళ్ళాను, మొత్తం కాలిపోయింది ఆమె. ఒక నమ్మకం, ప్రాణం తీసుకోవాలన్నా ప్రాణం పోయాలన్నా దేవుని చేతిలోనే ఉంది. స్తోత్రం. ఆయన ఆజ్ఞ లేకుండా ప్రాణం పోదు, ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు చనిపోరు. జీవన్మరణములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కన్నీళ్ళు వచ్చినాయి. అంతకంటే ప్రాముఖ్యంగా భారం వచ్చింది. ఆ హాస్పిటల్లోనే ఆ కాలిపోయిన వాళ్ళందరూ పక్కన్నారు, నర్సులు వాళ్ళు చేస్తున్నారు. అక్కడే బెడ్ దగ్గర మోకరించారు. తండ్రి, బిడ్డను కరుణించు, చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభు, ప్రాణంతో ఉంచు, అంతే చాలు. ఆ బిడ్డలకి తల్లి ఉంది అని అనుకుంటారు ప్రభు అని ప్రార్థన చేశాను. ఎంతోసేపు చేయలేదు, 5 నిమిషాలు చేశాను. లేచాను, మళ్ళీ బయటికి వెళ్ళాను. ఎవరితో ఇంకా మాట్లాడతలేదు, 7 సోళ్ళు ఏడుతున్నారు. మళ్ళీ లోపలికి వచ్చాను, మళ్ళా మోకరించాను బెడ్ దగ్గర, మళ్ళీ ప్రార్థన చేశాను. తండ్రి కరుణించు తండ్రి. మళ్ళీ బయటికి వెళ్ళాను, కొంచెంసేపు అటు ఇటు తిరిగాను, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాను.
ఆ రోజు 25 సార్లు ఆ బెడ్ పక్కన మోకరించి ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్దాం. ఎన్ని టైమ్స్? 25 టైమ్స్ చేశారు. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళారు. చక్కగా తలస్నానం చేశారు. పడుకున్నప్పుడు మా అత్తగారింటికి వెళ్ళారు. రాత్రి ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి మాట్లాడారు. ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న స్వరంతో మాట్లాడుతున్నారు. మనిషి కనబడలేదు, మాట వినబడుతుంది. దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు. పొద్దున్న లేచారు, ఫ్రెష్ అప్ అయ్యారు, లోపలికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆమెకి ఊపిరి కొంచెం పెరుగుతుంది. డాక్టర్ వచ్చేసి ఈమె బతికేటట్టు ఉందని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 2 నెలలు 3 నెలలు ప్రాణావస్థలు కొట్టుకుని చివరికి సజీవంగా ఇంటికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. మంచిగా ఇప్పుడు తన పిల్లలతో తానుంది, తన పని తాను చేసుకుంటుంది, చక్కగా తన కుటుంబాన్ని తాను చక్కబెట్టుకుంటుంది. ఎందుకని ఆ టైంలో అందరిలాగే మనం కూడా ఆధార్ కార్డులో చచ్చిపోతుంది, అక్క చచ్చిపోయి బాధపడితే దేవుడు కార్యం చేసి దేవుడు మనం ఉపయోగించుకోలేనట్టు. స్తోత్రం. మనకు దేవుడు ఉన్నాడు కదా, ఉపయోగించుకోవాలి. మాటి మాటికి గోజాడు, మాటి మాటికి గోజాడు. నువ్వు అనుకున్నది జరిగేంత వరకు ప్రార్థన, దేవుడు పాదాల మీద పడు. నువ్వు అనుకున్నది చూడాలంతే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ కన్నులతో చూడాలి. ఏదైతే నీ జీవితంలో జరగాలని అనుకుంటున్నావో దేవుని చిత్త ప్రకారం మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారం అంశములై ఉండాలి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను అనుకున్నది జరగాలంటే, ఎందుకంటే నాకు బాగా బాధపడుతుంది. ఇగో పలానా ఆమె 2 కాళ్ళు 2 చేతులు పోయి ఎంతవరకు నేను వదిలిపెట్టిన అంతే. సూత్రం నీ ప్రార్థన తగలెట్ట. గద ప్రార్థన అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. మా ఇంటోళ్ళు బాగుండాలి, ఇంటి పక్క వాళ్ళు బాగుండాలి, ఎదురుండోళ్ళు బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఆమెకి నన్ను ఇంత మాట అన్నది నువ్వేం చేస్తావో చేసేంత వరకు నేను ప్రార్థన వదలంటే నువ్వు దేవుడిని పెట్టవు కాదు, సైతాన్ని పెట్టవే. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. బిడ్డలారా, నువ్వు అనుకున్నది దేవుని చిత్త ప్రకారం నువ్వు అనుకున్నది నువ్వు జరిగేంత వరకు మాటికి వెళ్ళు, వినయంగా వెళ్ళు. ప్రభా ఇది జరగాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని దేవున్నాడు. ఇందాక మీకు చెప్పాను బైబిల్ గ్రంథంలో ఏలియా కోసం మీకు చెప్పాను కదా. ఏలియా కర్మేలు పర్వతం మీద ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు. అగ్ని దిగి వచ్చి బలినంతా కాల్చివేసిన తర్వాత అక్కడ ఘోర వధ జరిగిన తర్వాత అక్కడ చిన్న సన్నివేశం మీకు చెప్తాను. అప్పటి వరకు భూమి మీద 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదు. మీరు ఈ విషయాన్ని యాకోబు రాసిన పత్రికలో కూడా చెప్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినను అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. అంటే సంఘము, విశ్వాసులు, దైవజనులు ప్రార్థన చేస్తే వర్షం ఆగచ్చు, వర్షము కురవచ్చు. స్తోత్రం చెప్దాం. ఈ టైంలో వర్షాలు చూద్దామని వర్షాలు ఆగని ప్రార్థన చేసావు కనుక ఇప్పుడు చాలా అవసరం. ఇంకా మీరు బాగా మన జైరాబాదులో ఎక్కువ వర్షాలు పడాలి అని ఉపవాస ప్రార్థనలు చెయ్యండి. ఇలాగా మనం ప్రార్థన చేస్తే వర్షాలు కూడా కురుస్తాయి. మనం ప్రార్థన చేస్తే మన జైరాబాద్ ప్రాంతాన్ని వర్షాలతో నింపచ్చు, మన రాష్ట్రాన్ని వర్షాలతో నింపచ్చు. మనం ప్రార్థన చేసి వ్యవసాయాల కోసం చెయ్యాలి. మన ప్రార్థన అందరూ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే ఆ బాధ్యత ఏలియా మీద ఉంది. ఏలియా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి శిష్యుని పిలిచాడు. వెళ్ళి చూడు, ఆకాశంలో ఏమైనా మేఘాలు ఉన్నాయేమో చూడు అన్నాడు. వెళ్ళి చూసిన తర్వాత ఆకాశంలో ఎటువంటి మేఘాలు లేవు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మీద తల పెట్టుకుని మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రభువా వర్షం రప్పించాను. శిష్యుడికి చెప్పాడు, అన్నా ఎల్లు చూడు అన్నాడు. ఏమీ లేవు సార్ అని అన్నాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏలియా మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు, ఎల్లు చూడు అన్నాడు. ఏమీ లేవు సార్.
ఒకసారి లేదు, రెండోసారి లేదు, మూడోసారి లేదు, నాలుగోసారి లేదు, ఐదోసారి లేదు, ఆరోసారి లేదు. 6 సార్లు ప్రార్థన చేసిన ఆకాశం అంత తెల్లగా ఇత్తల్లా ఉంది. 7వసారి ప్రార్థన చేయగా శిష్యుడు వచ్చి, సార్ అక్కడెక్కడో చివరి ఆకాశంలో మానవ అస్తం లాంటి చిన్న మేఘం ఒకటి ఉంది అన్నాడు. అమ్మయ్యా, వెంటనే లేచాడు. ఏలి అంటాడు, ఇక నీ శక్తి కొలిది నువ్వు పారిపో, నా శక్తి కొలిది నేను పారుతా. భయంకరమైన వర్షం కురబోతుంది. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎన్నిసార్లు చేశాడు అంటే 7 సార్లకి ప్రార్థన జవాబు దొరుకుతుందా? 7 సార్లు కాకపోతే 8 సార్లు, 8 సార్లు కాకపోతే 80 సార్లు. అక్కడ 7 సార్ల, 3 సార్ల, 4 సార్లు అని కాదు. మనకి జవాబు వచ్చేంత వరకు మనం విసుకక నిత్యము ప్రార్థన చేయాలంతే. 4 సార్ల, 6 సార్లు మునిగేవా, 7వసారి ఇంకా మునక్కుండా వెళ్ళిపోవంటే నీ కుష్ఠరోగం పోయి ఉండేది కాదు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 2 సార్లు ప్రార్థన చేశాడు. ఇక చూడండి, ఏలియా కాలంలో కూడా విధవరాలు ఇంటికాడ ఆయన ఉండగా విధవరాల కుమారుడు కూడా చనిపోయాడు. విధవరాల కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా కూడా ఏం చేశాడంటే, చూడండి ఏలియా చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకుని, ఎన్నిసార్లు నేను ఏలియాను కదా, ఒక్కసారి ప్రార్థన చేస్తాను బిడ్డ లే అనలే, ముమ్మారు ఆ బిడ్డ మీద పారు చాచుకుండగా బిడ్డ బతికాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. మాటలు ఎందుకు చెప్తున్నానంటే, భక్తులకు తెలుసు వాళ్ళు ప్రార్థన విషయంలో తొందరపడరు. నువ్వు కూడా తొందరపడద్దు. 2-3 సార్లు చేసి అయ్యో జరగట్లేదని పక్క త్రోవలకు వెళ్ళకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు అలా ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. ఆమెకి రాత్రి మాట దెయ్యం వచ్చి పీకి మీద కూర్చుంటుందంట. ఎప్పుడు వస్తుంది దెయ్యం? ఎందుకో దెయ్యాలు రాత్రులు వస్తాయి, పగలు రావు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయి దెయ్యాలు? చెప్తుంటే వింటాం, నాకు కూడా తెలియదు కదా. రాత్రి మాట వచ్చి పీకి మీద కూర్చుంటుందంట. కూర్చుంది. ఇక ఏం చేస్తుందో దెయ్యము మనకి. ఇక ఆమెకి నిద్ర పడతలేదు. వచ్చి, పాస్టర్ గారు మీ వలన ఏమైనా అయితే ఆ దెయ్యం వెళ్ళగొట్టండి సార్ అంది. అప్పుడు నేనేమనాలి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనమ్మా, నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా చేసుకో అమ్మా. ఒకరోజు ప్రార్థన, రేపు కూడా రా అమ్మా. రేపు కూడా వచ్చి 2 సార్లు వచ్చింది, ప్రార్థన చేసాం. కానీ ఆ రోజు రాత్రి, పోయిన రాత్రి 2 సార్లు రాత్రి దెయ్యం కూడా వచ్చిందంట. 3వ రోజు ఇంక నా దగ్గరికి రాలేదు. ఎక్కడ పోయాను? ఫోన్ చేసేటప్పటికి ఆ పక్కనే ఒక ఆయన మంత్రాలు వేస్తాడట. అక్కడికి వెళ్ళి ఈ చేతికి మొత్తం ఏంటి అయ్యో కట్టించుకుంటారు కదా, ఈ చేతికి మొత్తం కట్టించేసుకుని, అమ్మయ్యా ఈ ప్రార్థన వల్ల ఎలాగా తగ్గదు అని పడుకుందంట. రోజు ఎన్ని దయ్యాలు వచ్చాయి? ఇప్పుడు 2 చేతులు కట్టించుకున్న తర్వాత 2 దయ్యాలు వచ్చినాయట. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆమె ఒక దయ్యం పోయి 2 దయ్యాలు తీసుకొచ్చి మీద కూర్చోబెట్టుకుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా నీ ఎడల కార్యాలు జరుగుతాయి. ఏం చేయాలి అని అంటే, విసుగొద్దు, విసుకక ప్రార్థన అలా చేస్తూ ఉండాలి. దేవుడు నన్ను దర్శించునుగాక, నా ఎడల దేవుడు కరుణా కటాక్షములు చూపించునుగాక అని చూడు, ఆశతో చూడు. ఖచ్చితంగా నీ ఒడిని కృపలతో నింపుతాడు. ఆమేన్.